నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు తిరుపతిలో అంబరానంటిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవ సంబరాలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న జన సైనికులు వైసీపీ చేసిన ప్రతి అవినీతి కుంభకోణాలను వెలికి తీస్తాం సీఎం చంద్రబాబు పాలనలో ఏపీ మొదటి స్థానంలోకి చేరుకుంటుంది వెల్లడించిన టీడీపీ నేత మబ్బు దేవనారాయణ రెడ్డి పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు జరిమానా కఠినమైన చర్యలు పేర్కొన్న శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ ఇక వార్తల్లోని వివరాలు తిరుపతిలో పలుచోట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని బుధవారం పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఇందులో భాగంగా స్థానిక వెంకటేశ్వర థియేటర్ అంకాళమ్మ దేవస్థానం కూడలినందు జనసేన నేతలు హేమ్ కుమార్, హరి కుమార్, లక్ష్మీపతి, సుమన్ బాబు, హేమంత్, సాయి, పురుషోత్తం, పవన్ కుమార్ ఆది తదితరులు పవన్ కళ్యాణ్ కు మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు కేకులను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ పాలనలో జరిగిన ఎంపీ, కార్పొరేషన్, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ తదితర తప్పుడు అవినీతి ఎలక్షన్లపై పూర్తి విచారణ జరిపి సంబంధిత వారిపై అలాగే ప్రభుత్వ డిపార్ట్మెంట్లో జరిగిన దోపిడీ అక్రమాలపై కూడా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు టీడీపీ నాయకులు సిద్ధారెడ్డి, విజయ్, భాస్కర్, రవి, శంకర్ రెడ్డి, షణ్ముగం, వాసు తదితరులతో కలిసి మబ్బు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అవినీతిని ప్రోత్సహించడని తెలియజేశారు. చివరికి టీడీపీ వారైనా తప్పు చేస్తే వదలడన్నారు. తిరుపతి నందు వైసీపీలో కొనసాగిన తమ బంధువులైనా తప్పు చేసి ఉంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ప్రముఖ టూరిస్టు ప్రదేశాలు సింగపూర్, మలేషియా తదితర వాటితో సమానంగా తిరుపతిని కూడా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబును ఈ సందర్భంగా కోరారు. తిరుపతిలోని వారికి వెంకన్న భక్తులే దేవుళ్లని తెలియజేశారు. ఎందుకంటే భక్తులు కొండకు రానిదే వెంకన్న లేడని, కావున భక్తులే తిరుమల తిరుపతి వాసులకు దేవుళ్లన్నారు. తద్వారా తిరుపతి ప్రజలు ఆర్థికంగా జీవిస్తున్నారని వివరించారు. తిరుమల శ్రీవారి సొమ్మును తిన్న ఎవరైనా వెంకన్న ఆగ్రహానికి బలికాక తప్పదన్నారు. స్వామి సొమ్మును తిన్న ఎందరో పతనం అవ్వడం తాను చూశానని చెప్పారు. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించేందుకు చంద్రగిరి ఎంపీడీఓ వెంకట సూర్యసాయి ఆధ్వర్యంలో చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయం, నారావారిపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పనబాకం కమ్యూనిటీ సెంటర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో నూతనంగా 4వసారి ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించేందుకు తిరుపతి జిల్లా చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయం మరియు నారావారిపల్లి పనబాకం కమ్యూనిటీ హాల్ నందు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఎల్ఈడీ స్క్రీన్లో అమర్చారు. చంద్రగిరి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఎంపీడీఓ కార్యాలయం చేరుకుని నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, శాసనసభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డి శశిరేఖ, ఏవో రవిచంద్ర, హౌసింగ్ డిఈ చంద్రశేఖర్ బాబు, హౌసింగ్ ఏఈ శ్రీరాములు, ఏపీఓ జ్యోతి, ఏపీఎం సరిత, చంద్రగిరి ఈవో మహేశ్వరయ్య, సెక్రటరీ సంగీ నరసింహలు మరియు పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరారు. మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
పట్టినటువంటి పీడను తొలగిస్తూ రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నటువంటి మరి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారికి ఈరోజు అభిషేకం చేసి మరి ఇన్నాళ్ళు పట్టినటువంటి ఈ గ్రహణాన్ని వీడినటువంటి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పునరుజ్జీవం కల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పునర్నిర్మాణ దిశగా అడుగులు వేయడానికి నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం నందమూరి భువనేశ్వర్ గారు, అదేవిధంగా మన లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముగ్గురు కలిసి కూడా మరి ఏదైతే మన ఎన్టీఆర్ గారి ఆశయం పేద ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అని, కూడు గుడ్డ నీడ అనేది పేద బడుగు బలహీన వాళ్ళ అభ్యున్నతి అని కూడా దాన్నే కూడా అనుసరిస్తూ ఈరోజు ఆ ఆశయ సాధన కోసం అహర్నిశలు కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరి సుపరిపాలన అందించే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి ఈనాటి ప్రమాణ స్వీకారోత్సవం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరి ఘన విజయంగా సాధించి రేపు రాబోయే 5 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో తిరుపతి టౌన్ క్లబ్ దగ్గర ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, నాయకురాలు అందరూ కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు ప్రకటించి ప్రజలందరికీ తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా ఏమంటే, గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని గొంతు నొక్కి మాట్లాడనీయకుండా, ఎలక్షన్లో ఓట్లేయనీయకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే అప్పుడే పరిపాలన మొదలుపెట్టారు. అమరావతిని చూసాం. అమరావతిలో ఎక్కడికక్కడ 5 ఏళ్లు మొలిచిపోయిన ముళ్ళ చెట్లన్నీ కూడా ఈ రోజు క్లియర్ చేసి అమరావతిని ఉరకలు పరిగెత్తిస్తున్నారు. ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారానికి జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతో మంది, జపాన్ నుంచి కానీ, సింగపూర్ నుంచి కానీ, వివిధ దేశాల నుంచి కూడా ఈ రోజు అందరూ కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా వస్తున్నారు అమరావతిలో తమ భాగస్వామ్యాన్ని చెయ్యాలనేసి. అది చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలనని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడిలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రాష్ట్రాన్ని సంతోషంగా పరిపాలించాలి, ఆయనకి గంగమ్మ తల్లి అండలు ఉండాలి, ఆయనకి, ఆయన మంత్రివర్గానికి, కూటమి అందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలి. ఈ రాష్ట్రం 5 ఏళ్లలో గత ప్రభుత్వం నాశనం చేసేశారు. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని అన్నీ కూడా తిరిగి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అది ఒక కూటమికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడికే సాధ్యం. అందుకోలే 144 సీట్లు ఇచ్చిన ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి, ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలి, అందరం కూడా సస్యశ్యామలంగా సంతోషంగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడికి తగిన గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఇవ్వాలి. అతను ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని గంగమ్మ తల్లికి రోజు టెంకాయలు కొట్టడం జరిగిందండి. రాష్ట్ర ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తూ ఈ ఉమ్మడి కూటమికి 164 సీట్లు ఇవ్వడం పట్ల రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోని తెలుగు వారందరూ కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, ఇవన్నీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే మోడీ గారి సహకారం కావాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానం అయినటువంటి గంగమ్మ తల్లి ఆశీస్సులు, అదేవిధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా చంద్రబాబు గారికి కల్పించి ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రధాన పాత్ర పోషించేదానికి వాళ్ళకి ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కల్పించాలని చెప్పి కూడా ఈరోజు మొక్కులు తీర్చుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ 5 సంవత్సరాలలో పడిన బాధలు, బందీలన్నీ కూడా వదిలేసి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కూడా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. పెద్దలు, గౌరవనీయులు మన పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా కూడా ఎన్నుకోవడం, ఈ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎంలు కూడా మంచి పరిపాలన అందిస్తారనే భావంతో ఎప్పుడు లేని, కని విని ఎరగని రీతిలో 164 సీట్లు రావడం
చరిత్రలో సృష్టించడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భం కూడా మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే 6 గ్యారెంటీల పైన ఈరోజు సంతకాలు పెడుతున్నారు. యువతకైతేనేమి, మహిళలకైతేనేమి, మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, అన్ని ఇది కూడా చూస్తూ ఉంటే చాలా ఇది ఇంకా రాబోయే రోజుల్లో చిరస్థాయిగా ఈ యొక్క కూటమి కొనసాగుతుందనేసి కూడా ఈ సందర్భంగా కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేపట్టబోయే పదవి బాధ్యతలు 24 మంది మినిస్టర్లు అందరూ కూడా ప్రజల్ని ఉద్దేశించుకొని, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, యువతను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మంచి చేయాలా, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ గంగమ్మ తల్లిని వేడుకొని ఈ సభాముఖంగా ఇక్కడికి అందరికి కూడా విచ్చేసి మేము అందరూ కూడా చేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి తుడా ఆఫీసులో టీడీపీ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో తొలగించారు. ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజు చాలా పండగ రోజులాగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా మంచి శుభదినం. 5 సంవత్సరాల రాక్షస పాలన నుంచి రామరాజ్యం వస్తుందనేసి ఆనందంలో ప్రజలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అటువంటి మా బాబు గారికి, మంత్రులుగా చేస్తున్న వారికి, ఎమ్మెల్యేలందరికీ మా పార్టీకి శుభాకాంక్షలు. అలాగే మా పార్టీని ఇంత మంచి మెజార్టీతో దిగ్విజయంగా అసెంబ్లీకి పంపించిన రాష్ట్ర ప్రజలకి, తిరుపతి ప్రజలకందరికీ కూడా మా పాదాభివందనాలు చెప్పుకుంటున్నాం. ఈ రోజు నుంచి మొదలవుతుంది రామరాజ్యం ఎలా ఉంటుందో. మాకు కక్ష తీసుకునే ఉద్దేశం లేదు, కానీ అలాగనేసి తప్పు చేసిన వాళ్ళని వదిలే ఉద్దేశం కూడా లేదు. మన మున్సిపాలిటీలో జరిగినవి, తిరుపతిలో ఎన్నెన్ని అక్రమాలు జరిగాయో ప్రతి ఒక్కటి కూడా బయటికి తీయడానికి ఈ రోజు నుంచే మొదలు పెట్టబోతున్నాం. ఎవరెవరో తప్పులు చేశారో, అది అధికారులైనా కావచ్చు, టీడీపీ పక్క వైసీపీ నాయకులైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చేసిన అవినీతికి శిక్ష పడేంత వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాకు ఈ 1 వీక్లోనే ఆ పక్క నుంచి ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి మా పార్టీలో చేరడానికి మమ్మల్ని రకరకాలుగా మభ్య పెడుతున్నా కూడా మా నాయకులు ఎవరు కూడా లొంగకుండా ఉన్నారు. ముఖ్యంగా మా నాయకులు కూడా చెప్తున్నారు, మీరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా లొంగొద్దండి, వాళ్ళ మాటలకు లొంగొద్దండి. ఎందుకంటే 5 సంవత్సరాలు మన కార్యకర్తలు శిక్షలు అనుభవించారు. సో ఏది జరిగినా, ఏం న్యాయం జరిగినా కూడా తిరుపతిలో ఉన్న టీడీపీ ప్రజలైతేనేమి, జనసేన ప్రజలైతేనేమి, బీజేపీ ప్రజలైతేనేమి వాళ్ళకి మాత్రమే న్యాయం జరగాలి. వాళ్ళు ఇంతకాలం అనుభవించారు కాబట్టి శిక్ష వాళ్ళు కూడా అనుభవించని, తప్పేం లేదు. ఇంత మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఆ విషయంలో ఎంతకాలం అనుభవించిన వాళ్ళు శిక్ష పడాల్సిందే. తప్పు చేసిందో శిక్ష పడాలి. అందరినీ అంటం లేదు, తప్పు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ శిక్ష పడడం గ్యారంటీ. శిక్ష పడేలా చేసేంతవరకు మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అలాగే మా కేటర్కి అందరికీ కూడా నేను పూర్తి హామీ ఇస్తున్నాను, ఎవ్వరికీ అన్యాయం జరగదు. ఇంకా మంచి రోజులు వచ్చాయి. తిరుపతిలో టీడీపీ కేటర్ మొత్తం ఆనందోత్సాహాలతో ఉండేట్టుగా ఈ 5 సంవత్సరాలు పూర్తి హామీ నేను తీసుకుంటున్నాను. వాళ్ళకి ఏ కష్టం ఉన్నా కూడా నేనే ఉండి నిలబడేసి వాళ్ళకి పూర్తి న్యాయం చేస్తానని చెప్పేసి నా వాగ్దానం. బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ పట్ల పోరాటం ఒక యుద్ధంగా అందరం ఒక సంకల్పంతో పనిచేయాలని శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక గాంధీ సర్కిల్ నందు జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఓంకార్ రావుతో కలిసి అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బుధవారం ఉదయం స్థానిక గాంధీ సర్కిల్ నందు జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఓంకార్ రావుతో కలిసి అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభించడం జరిగిందని, కేవలం ర్యాలీతోనే బాల కార్మికుల నిర్మూలన జరుగుతుందని అనుకోవడం సరికాదని, బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ పట్ల పోరాటం ఒక యుద్ధంగా అందరం ఒక సంకల్పంతో పనిచేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాలకార్మిక నిర్మూలన ఈరోజు ర్యాలీ లాంచ్ చేశాము. మనం లాంచ్ చేసింది కేవలం ర్యాలీ మాత్రమే కాదు, బాల కార్మిక వ్యవస్థ పట్ల పోరాటం అది ఒక యుద్ధం మాదిరిగా మనం చేయాలని సంకల్పించుకొని మొదలెట్టాం. ఇది అంటే నాకు బాగా గుర్తుంది, మేము స్కూల్లో ఉన్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నప్పుడు ఎవరైనా టీచర్లు కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, అంటే బాబు ఏమవుతావు పెద్దయ్యా కానీ ఏదో
డాక్టరు, ఇంజనీరు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తారు. మేము ఈ ఐఏఎస్ ట్రైనింగ్ పార్ట్లో ఉన్నప్పుడు నార్మల్గా వెళ్ళి ఒక హోటల్లో తింటుండే ఉత్తరాఖండ్లో. ఆ హోటల్లో ఇంకా చిన్న పిల్లలు చూస్తాం అక్కడ పనిచేస్తాం. అయితే పిలిచి అడిగామంటే బాబు పెద్దయ్యాక ఏం చేస్తామని. అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే హిందీలో అడిగాము, भाई मतलब बड़े होके क्या करोगे? तो వాళ్ళు ఏం చెప్పారంటే क्या है भैया के पास काम करेंगे. అంటే వాళ్ళు చెప్పి నేను అన్న దగ్గర పనిచేస్తాను పెద్దయ్యాక అని. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అదొక్కటి మాత్రమే తెలుసు. వాళ్ళకు ఆ కళలుగానే స్వాతంత్రం కూడా లేదు, కళలుగానే అవగాహన ఆలోచన కూడా డెవలప్ అవ్వలేదు. దానికోసం మనకు పిల్లలకి విద్యను అందజేయడం చాలా అవసరం. అందులో మనందరి చేయుత చాలా. పొంగునూరు పట్టణంలో పండుగ వాతావరణంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రజలు వీక్షించారు. నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా పొంగునూరు పట్టణ మరియు గ్రామాలలో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ ర్యాలీగా పట్టణ కూడళ్లలో మరియు ప్రభుత్వ కార్యాలయాలలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక పెద్దకాపు లేఅవుట్ నందు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ యాదవ్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు నియంత పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే రాష్ట్రాన్ని బాగు చేయగలరన్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు మూకుమ్మడిగా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని వివరించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కూటమికి మద్దతు తెలియజేశారని, వారి కోరికలను తీరుస్తూ చంద్రబాబు సైతం ఉద్యోగాలను భర్తీ చేసి పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హేమంత్ యాదవ్, కంకణాల రజనీకాంత్, శరత్ చౌదరి, దినేష్ చౌదరి, బాలు, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ప్రతి కుటుంబము, ప్రజలు సుభిక్షంగా చాలా సంతోషంగా పండగ జరుపుకుంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఒక నరకాసురుడి పరిపాలన చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై బతికేదానికి వీలు లేని పరిస్థితుల్లో గుప్పుమని గుండెల్లో ప్రాణాలని చేతుల్లో పెట్టుకొని 5 సంవత్సరాలు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి ఆ నరకాసురుడిని చంపి అధికారంలోకి రావడం జరిగింది. 5 ఏళ్లుగా మనము భారతదేశంలో ఉన్నామా లేమా అనేది ప్రజలకే తెలుసు. ఈరోజు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా స్వతంత్రం ఏ విధంగా వస్తే మనం సంతోషంగా ఉంటామో ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు అనే మా నాయకుడి ద్వారా ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు మేమంతా కూడా పాలాభిషేకాలు, టపాసులతో ఒక దీపావళిలాగా మేము పండుగ చేసుకుంటున్నాము. దీనికంతా కారణమైన ఏపీ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలుగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యంగా పోలీసు పార్థసారథి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక నుంచి మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. బుధవారం నుంచి నూతన ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో పసుపు మయంతో వెలుగుతున్నాయి. వీటిని చూసిన ప్రజలకి కొత్త ఉత్సాహం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పును గౌరవిస్తూ శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు అంజూరు తారక శ్రీనివాసులు వెల్లడించారు.
ఇంతటి అభివృద్ధిని చేయటకు అవకాశం కల్పించిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి, మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డికి, నా పదవి కాలంలో నాకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, దేవస్థానం ఈవో నాగేశ్వరరావు, పాలక మండలి సభ్యులు బుల్లెట్ జైసాం, ప్రకాశం పంతులు, పెద్దిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, ఆవులపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రంలో 2022 మార్చి 1వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా, సభ్యులుగా మాకందరికి కూడా గౌరవ శాసనసభ్యులు, ఆనాటి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. ఆ 2 సంవత్సరాలే కాకుండా తిరిగి మళ్ళా కూడా మార్చి 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని తిరిగి మళ్ళా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా రెండోసారి అవకాశం రావడం. అరుదైన అవకాశం శ్రీకాళహస్తిలో భగవంతుడు మాకు ఇచ్చిన అరుదైన అవకాశం ఏంటంటే 3 సంవత్సరాలు కంటిన్యూగా మహాశివరాత్రి జరిపిన ట్రస్ట్ బోర్డు ఎవరు లేరు. కంటిన్యూగా 3 సంవత్సరాలు 3 మహాశివరాత్రులు జరిపిన ట్రస్ట్ బోర్డు ఎవరు లేదు. అటువంటి అరుదైన ఆ విధంగా జాయింట్ చేయకుండా ఈ యొక్క సమయం పాటించిన దానికి ముఖ్యంగా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. ఎంచేతంటే ముఖ్యమైన నాయకులు, ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయిన వాళ్ళు, పార్టీ నాయకులు ఎవరు మాట్లాడాల. ఒకరిద్దరు కొంత న్యూసెన్స్ చేసినారు, అది ఈశ్వరుడికి వదిలిపెడతాం మనం. ఎంచేతంటే అన్నీ కూడా ప్రతి అంశం అనుక్షణం మనం ప్రతి కదలిక కూడా, ప్రతి శ్వాస కూడా పరమేశ్వరుడే. ఆ విధంగా నమ్మినాం కాబట్టి రాబోయే ట్రస్ట్ బోర్డుకి హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా నిరంతరం జరిపి శ్రీకాళహస్తిని మరింత ఆధ్యాత్మిక శోభలోకి తీసుకుపోతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటూ, ఆ తల్లి జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరుడు ఇంతకాలం మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు వారి పాదాలకు నమస్కరించుకుంటూ ఓం నమః శివాయ. మునిపెన్నడూ చూడనటువంటి అత్యధిక సీట్లతో చరిత్ర తిరగరాయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పవన్ కళ్యాణ్కి, అలాగే చంద్రగిరి నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి మా ఎమ్మెల్యే పులివర్తి నానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సప్తగిరి కాలనీ పంచాయతీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి అలాగే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు పాలముంతల సుబ్బు యాదవ్, సప్తగిరి కాలనీ పంచాయతీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లా భాషా, పార్టీ సీనియర్ నాయకులు మాతయ్య, యేసుపాదం, గూళ్ళూరు మణి, చిన్నరెడ్డి బాబు, గోపాల్ యాదవ్, జడ రెడ్డి రమేష్, ఉపాధ్యక్షులు నారాయణ, తెలుగు మహిళా అధ్యక్షురాలు దేవికా చౌదరి, ఉపాధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ, విమల, తెలుగు యువత అధ్యక్షుడు రవికుమార్, ఉపాధ్యక్షుడు అప్పిలి ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9న కాశ్మీర్లో మాతా వైష్ణోదేవి ఆలయ దర్శనానికి వెళ్లి వస్తున్న భక్తులపై పాకిస్తాన్ ప్రేరేపిత జిహాద్ ఉగ్రవాదులు మెరుపు దాడి చేసి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 10 మంది హిందూ యాత్రికులను చంపారు. ఉగ్రవాదులు చేసిన ఈ నికృష్ట నీచ చర్యకు బలైన యాత్రికులకు నివాళి అర్పిస్తూ జిహాదీ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను హిందూ ధర్మ పరిషత్ నాయకులు దహనం చేశారు. ఈరోజు ఇక్కడ చేస్తున్న ఈ నిరసన భారతదేశం మొత్తం ఎంతో అభివృద్ధి పదంగా ముందుకు సాగుతూ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయదలుస్తున్న సమయమున పాకిస్తాన్ తీవ్రవాదులు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులు కలిసి కాశ్మీర్లో వైష్ణోదేవి మాత ఆలయానికి దర్శనానికి వెళ్లి వస్తున్నటువంటి యాత్రికుల మీద అమానుషంగా దాడి చేసి 10 మంది చావు కారణమైనటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నశించాలి. ప్రపంచమంతా ఏకమై ఈ ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా పెకిలించి దాన్ని నాశనం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖబర్దార్ పాకిస్తాన్, అలాగే భారత ద్రోహులారా, భారతదేశంలో ఎటువంటి కార్యాలయాన్ని మీరు జరిపించాలి అనంటే గతంలో లాగా కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు మేలుకున్నాడు. మీరు ఎక్కడ ఉన్నా తరిమి తరిమి కొట్టి మిమ్మల్ని దహించి వేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ తీవ్రవాదులు ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో
వీరందరినీ భారతదేశంలో ఉన్న వారందరినీ ఏరి కోరి అందరినీ కూడా జైలుకు తరిమి కొట్టాలని చెప్పి నేను మరొక్కసారి మన భారతీయ ప్రజల్ని అలాగే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేరుకుంటున్నా. వీటికన్నిటికీ సిఐఏని ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా సిఐఏ ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైతే ఇతర దేశాల నుంచి అక్రమంగా భారతదేశంలో చొరబడి కలుగుల్లో పందుల్లాగా పంది కుక్కల్లాగా నక్కల్లాగా దాక్కుని ఉన్నారో వీరందరినీ కూడా ఏరి బయట తరిమేస్తే దేశం ప్రశాంతతగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిఐఏని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఒక్కసారి టెర్రరిస్టులకి హిందూ ద్వేషులకు హెచ్చరిస్తున్నాం. హిందువుల జోలికొచ్చి వారి మన ప్రాణాలు హరించడానికి ప్రయత్నిస్తే గతంలో లాగా ఊరుకోం. అందరం ఒక్కటే ఉప్పినలాగా మీద పడి మిమ్మల్ని దహించి వేస్తామని మరొకసారి హెచ్చరిస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు 9న జరిగినటువంటి ఘాతుకానికి నిరసనగా ఈ తీవ్రవాదులు నశించాలని చెప్పి నిరసన కార్యక్రమం తీవ్రవాదుల యొక్క దిష్టి బొమ్మను కూడా ఇక్కడ కాల్చి ఒక హెచ్చరికను జారీ చేశాం. గతంలోగా లాగా కాదు, మేలుకున్నాం, ధైర్యంగా ముందుకు వస్తాం, తిరగబడతామని హెచ్చరించడానికి ఈరోజు ఇక్కడ అందరం యువత చిన్న పెద్దని తేడా లేకుండా అందరూ కలిసి ఇక్కడ హెచ్చరికని తీవ్రవాదానికి పంపిస్తున్నాం. తిరుపతి రూరల్ మండలం హరిపురం కాలనీ మల్లంగుంట గ్రామాలలో జరిగిన గంగమ్మ జాతరలకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరై సారె సమర్పించారు. శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ నాశనం చేశారని, వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి కూడా కుటుంబ సమేతంగా దర్శించుకోలేదని, ఈ ఫలితంగానే ప్రతిపక్ష హోదా కూడా రాలేదని రవీందర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోవాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాడు. అది కాకుండా ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా పెద్ద తప్పు చేశాడు. తను కానీ తన భార్య కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి రాకుండా ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాయంతో రీక్రియేట్ చేశారు. ఎక్కడ తాడేపల్లిలో. అది పెద్ద పాపము. దానికి పనిష్మెంట్గా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు భగవంతుడు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ ముందుకు పోతుందని ఆశిస్తున్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో వాదిరాజా మఠం విశ్వ బాలబా తీర్థ స్వామీజీ మరియు కన్నడ సినీ నటులు రక్షిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, తెలంగాణ ఎమ్మెల్యే మురళీనాయక్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఓల్డ్ యాక్టర్ శ్రీలక్ష్మి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. పాకాల మండలం నేట్రగొట్ట సమీపంలోని రాడార్ కేంద్రం వద్ద ముందు వెళ్తున్న కంటైనర్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య భర్త మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ఉత్తరప్రదేశ్కు చెందిన జ్యోతి గోయల్, ఆశీస్ గోయల్ గా గుర్తించారు. అతని కుమారుడు 7 సంవత్సరాల సుశాల్ గోయల్ కు తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో భార్యాభర్తలు పనిచేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బందార్లపల్లి దామల చెరువు మధ్యలో గల వెంకట్రాయని చెరువులో గుర్తు తెలియని వ్యక్తిని రాళ్లతో గుద్ది చంపిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటుందని స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి పాకాల పోలీసులు చేరుకొని ఆధారాల కోసం పరిశీలించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్తో వచ్చి పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు పాకాల పోలీసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అంగరంగ వైభవంగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు. సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు. తిరుపతిలో అంబరానంటిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవ సంబరాలు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న జన సైనికులు. వైసీపీ చేసిన ప్రతి అవినీతి కుంభకోణాలను వెలికి తీస్తాం. సీఎం చంద్రబాబు పాలనలో ఏపీ మొదటి స్థానంలోకి చేరుకుంటుంది వెల్లడించిన టీడీపీ నేత మబ్బు దేవనారాయణ రెడ్డి. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు, జరిమానా, కఠినమైన చర్యలు పేర్కొన్న శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.